Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. టర్కీలో భూకంపం వచ్చిందో మన భారత ప్రభుత్వము ఆపరేషన్ దోస్త్ పేరిట దాదాపుగా $8 లక్షల సహాయము వివిధ రూపాల్లో టర్కీకి అందించింది. అదే కాకుండా గత 2 సంవత్సరాల నుంచి టర్కీకి కావచ్చు, అజర్బైజాన్కి కావచ్చు, మన దేశం నుండి చాలా మంది ఇంటర్నేషనల్ టూర్కి వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఇండైరెక్ట్ గా చాలా ఇన్కమ్ పెరుగుతుంది. అంటే ఫ్లైట్ ఛార్జెస్ కావచ్చు, అక్కడ టూరిజం వల్ల ఎన్నో జాబ్స్ ఇండైరెక్ట్ గా వాళ్ళకి దొరుకుతున్నాయి. దానివల్ల వాళ్ళకి యాన్యువల్ గా 1000 కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది. అంటే సంవత్సరానికి 2.5 లక్షల మంది మన దేశం నుండి అజర్బైజాన్ కి కావచ్చు, టర్కీకి కావచ్చు టూరిస్ట్ గా వెళ్తున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో అనవసరంగా బాకుకి కావచ్చు, ఇస్తాన్బుల్ కి వచ్చిన హైప్ వల్ల. అంటే తిరగాలంటే మన దేశంలోనే ఎంతో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే గత టర్మ్ లో కిషన్ రెడ్డి అన్న మనకి టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు దాదాపుగా 2-3 రోజులకి ఒక పోస్ట్ పెట్టేవారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పైన. మనం తిరగాలనుకుంటే మన దేశంలోనే ఎంతో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అట్లా కాదు మనము ఇంటర్నేషనల్ టూర్స్కి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ టూరిజం మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మన చుట్టుపక్కలనే ఎన్నో బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు ఉన్నాయి. అందులో మనకి ఇండియాకి ఏవైతే మంచిగా ఫ్రెండ్లీగా ఉన్న దేశాలు ఉన్నాయో వాటికి మనము వెళ్ళి చూస్ చేసుకోవాలి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము పాముకి పాలు పోసినా అది విషమే చిమ్ముతుంది కానీ ఏ రోజు పాముకి పాలు పోసినంత మాత్రాన అది మనకి కృతజ్ఞతతో ఉండదు. మనము మన ఫ్రెండ్స్ లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, నెక్స్ట్ ఎవరైనా ఇంటర్నేషనల్ టూర్స్ కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 2 దేశాలు అజర్బైజాన్ కావచ్చు, టర్కీని కావచ్చు అవాయిడ్ చేయాలని మనము ఖచ్చితంగా చెప్పాలి.